నమస్తే. భగవంతుడికి సమర్పించిన ఆహారం ప్రసాదం అని అంటాం. ఎందుకు? అది మనమే వండి ఉండొచ్చు. పులిహోరో, పాయసమో, ఇంకోటో మనమే వండి ఉండొచ్చు. మనం వండినప్పుడు దాన్ని భోజనం అంటాము. లేదా పులిహోర ఏదో ఒక పేరు పెడతాము. అదే భగవంతుడికి పెట్టి నైవేద్యం పెట్టినప్పుడు దాన్ని ప్రసాదం అని అంటాం. ఎందుకు? ప్రసాదం ఇంతింతెందుకు తినకూడదు? ఇంతే ఎందుకు తింటాము? అంటే మనము భగవంతుడికి సమర్పించినప్పుడు, నైవేద్యం పెట్టినప్పుడు, ఆ డివైన్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వయలెట్, గోల్డ్ ప్రాణ డివైన్ ఎనర్జీ ఆహ్, మనం పెట్టిన ఆహారంలోకొస్తుంది. ఆ ఫుడ్‌లోకొస్తుంది. అది చాలా కాన్సంట్రేటెడ్ డివైన్ ఎనర్జీతో బ్లెస్ అయి ఉంటుంది. సో, అందుకని మనం వండినంత సేపు మన థాట్సు, మన మనం కొన్నవి, మన ఆలోచనలు వండేటప్పుడు ఉండే ఆలోచనలు వాటన్నిటితో ఉంటుంది ఆ ఫుడ్. అదే దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం పెట్టినప్పుడు అవన్నీ ప్యూరిఫై అయిపోతాయి. డివైన్ ఎనర్జీ కాన్సంట్రేటెడ్‌గా అందులోకొస్తుంది. అందుకని కొద్దిగా ప్రసాదం తీసుకున్నా సరే మన ఆరా ఎన్నో రెట్లు పెరుగుతుంది. మన మనలోకి ఆ డివైన్ ఎనర్జీ వచ్చి ఇంత కొంచెం ప్రసాదం తీసుకున్నా, ఒక్క మెతుకు తీసుకున్నా సరే, చాలా కాన్సంట్రేటెడ్ డివైన్ అండ్ బ్లెస్సింగ్స్ మనలోకొస్తాయి. మన ఆరాని, మన చక్రాస్‌ని యాక్టివేట్ చేస్తాయి. మనలో బ్లెస్సింగ్స్ నింపుతాయి. సో, ఇది మనం వండిన ఆహారానికి, ప్రసాదానికి, ప్రాణిక్ హీలింగ్ లెవెల్‌లో ఉన్న డిఫరెన్స్. అందుకని చాలా మందిలో ఈ అలవాటు కూడా ఉంటుంది. ఇంట్లో అయినా సరే వండాక మొత్తం దేవుడి దగ్గర పెట్టి, మహానైవేద్యంగా పెట్టి, ఆ తర్వాత తీసుకుంటారు. అప్పుడు కూడా సేమ్ థింగ్ అవుతుంది. ఆ డివైన్ ఎనర్జీతో బ్లెస్సింగ్స్ ఉంటాయి. అది తిన్న వాళ్ళందరికీ ఆ ఫుడ్ చాలా ప్లీజింగ్‌గా అనిపిస్తుంది. చాలా సాఫ్ట్‌గా, మంచిగా అనిపిస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే కొంతమంది వండితే, లేకపోతే కొన్ని సందర్భాలలో వండితే మనకి అంతగా రుచి సరిపోదు. కొన్నిసార్లు ఊరికే చేసినా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. రీజన్ ఏంటి అంటే ద థాట్స్ బిహైండ్ ద పర్సన్ హూ ఈస్ కుకింగ్. మనం ఎవరినో తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, ఆలోచిస్తూ నెగెటివ్‌వి, బాధలు, దుఃఖాలు, కష్టాలు ఆలోచిస్తూ వండితే అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగున్నా సరిగ్గా ఉండదు. అదే డివైన్ థాట్‌తో డివైన్ చాంట్స్ వింటూ మనం వండినప్పుడు, లేకపోతే వండాక భగవంతుడికి నైవేద్యం పెట్టి తీసుకున్నప్పుడు, అందులో డివైన్ ఎనర్జీ నిండుతుంది. అది అందరికీ మంచి ఫీలింగ్ ఇస్తుంది. టేస్ట్ కూడా ఇస్తుంది. మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు కదా! చెప్పండి అబ్జర్వ్ చేసుంటే. థాంక్ యూ.